బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వెలిగొండ టన్నెల్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేస్తామని చెప్పారు. వెలిగొండ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం భూముల త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే నీళ్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు 3 దశల్లో 60 కోట్లు 40 రోజుల్లో నిర్వాసితులకు అందించామని వెల్లడించారు. తాజాగా 2000 కుటుంబాలకు 250 కోట్ల పరిహారం చెక్కులను సీఎం చంద్రబాబు అందించారు. అర్హత ఉన్న చివరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమల సాగర్కి వచ్చినటువంటి ఈ 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమల సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలిగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హారిక, వెలిగొండ ప్రాజెక్ట్ గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారం చెప్పుకోవచ్చు. ప్రాజెక్ట్ కోసం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం మరో విడత పరిహారం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 పరిహారం పంపిణీ జరిగింది. అయితే ఈ విడత నిర్వాసితులకు సుమారు 250 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. ఇప్పటి వరకు కూటమి నిర్వాసితులకు చూస్తే 768 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం చెప్తోంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు సాగు అలాగే తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం తమ భూములు, ఇల్లు, జీవనాధారాలను వదులుకున్న నిర్వాసితుల పునరావాసం, పరిహారం కూడా అంతే కీలకంగా భావించి వాళ్ళకి నష్టపరిహారం అందజేశారు. ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్తూనే మరోవైపు నిర్వాసితులకు పెండింగ్ లో పరిహారాన్ని విడతల వారీగా అందిస్తోంది. ఇప్పటికే సుమారు 768 కోట్లు చెల్లించింది. తాజాగా మరో 250 కోట్లు అందించడం ద్వారా పరిహారం ప్రక్రియలో కీలక ముందడుగు చెప్పుకోవచ్చు. ఇక వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ఒకవైపు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం వేగం పెంచుతుంది. మరోవైపు ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు కూడా
పరిహారం అందించే ప్రక్రియగా కొనసాగుతుంది ఇంద్రజ. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందే ముందు ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయడమే ప్రభుత్వం ఒక కీలక బాధ్యతగా భావిస్తోందని చెప్పుకోవచ్చు. రైట్ హారిక, 3.5 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ఈ నెలలోనే పూర్తి చేసి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి గ్రౌండ్లో చూస్తే ఇంకా ఏ పనులు పెండింగ్లో ఉన్నాయి? ప్రజలు నిజంగా ఎప్పటి నుంచి నీరు ఆశించవచ్చు? ప్రస్తుతం ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు తాగునీటి వాటర్ అందించాలని ఎన్నో ఏళ్ల కలని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో మంది భూములను త్యాగాలు చేశారు. సో మరో విడతగా వాళ్ళకి నష్టపరిహారాన్ని అందజేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కేవలం పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాసం కూడా కీలకమైన అంశంగా భావిస్తోంది. వెలిగొండ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ పూర్తికి ఎదురైన సవాళ్లు అనేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి నిర్వాసితులకు పరిహారం మాత్రమే కాకుండా పునరావాస ప్రక్రియ కూడా కీలకంగా మారింది. ఇప్పుడు తాజాగా 250 కోట్లు పరిహారం అందజేసిందంటే ఒక చిన్న విషయం కాదు. సో ప్రభుత్వం ఒకవైపు కుటుంబాలను ఆదుకుంటూనే ప్రాజెక్ట్ పని ఇంకా వేగవంతం చేయాలని తొలి దశలోనే ప్రారంభించారు. సో పూర్తి స్థాయిలో తాగునీటి పరంగా ప్రయోజనం కలిగే అవకాశం కూడా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇంద్రజ. సంబంధించి ప్రస్తుతం ప్రజలకు ప్రభుత్వం చెప్పని ముఖ్యమైన సమస్య ఏమైనా ఉందా? ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లో అయితే ఎన్నో సవాళ్ళు అనేది ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్లు అంటే ఇప్పటి వరకు 768 కోట్లు విడుదల చేశారు కాబట్టి మరో 250 కోట్లు మొత్తంగా నిర్వాసితుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇక మిగిలిన పరిహారం అలాగే పునరావాసన అంశాలకు కూడా వేగవంతంగా పూర్తి చేసి వెలిగొండ దశను ప్రారంభించే ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ప్రయోజనాలను ప్రజలకు అందించడమే ఇప్పుడు ముందున్న ప్రధాన లక్ష్యం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హారిక.